మహిళలు పెద్ద ఎత్తున జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను నల్గొండ కేంద్రంలోని శాంతినగర్ యశ్వంత్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎదురుగా పెద్ద ఎత్తున కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శాంతినగర్ కూడలిలో మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల పూలను అలంకరించుకొని బతుకమ్మలను తీసుకొని వచ్చి సంబరాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను నల్గొండ కేంద్రంలోని శాంతినగర్ యశ్వంత్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎదురుగా పెద్ద ఎత్తున కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శాంతినగర్ కూడలిలో మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల పూలను అలంకరించుకుని బతుకమ్మలను తీసుకువచ్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, మహిళలు పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని, దీనిని తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు జరుపుకుంటారని తెలిపారు.
నగర్లో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ సద్దుల బతుకమ్మ కానీ ఎంగిల్పు బతుకమ్మ కానీ చాలా ఘనకార్యంగా నడుపుకుంటాం. మన మహిళలందరూ కూడా చాలా సంతోషంతో ఉత్సవంగా మంచిగా రోజు మొత్తం సాయంత్రం దాకా వీళ్ళు ఇంట్రెస్ట్గా బతుకమ్మలు పేర్చుకొని వచ్చి ఇక్కడ ఈరోజు పాటలు పెట్టుకొని మంచి ఆనందంగా వాళ్ళు ఉయ్యాల పాటలు పాడుకుంటూ సప్పట్లు వేయడం చాలా ఆనందకరమైన విషయం. ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుపుకుంటాం. ఎప్పుడు కూడా మన మహిళలందరూ మన తెలంగాణ అంటేనే బతుకమ్మ ఉత్సవాలు. మరి ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మహిళలందరూ కూడా జరుపుకోవాలని మేము మా కమిటీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. మేమందరం కాలనీ వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకుంటున్నాం 4-5 ఇయర్స్ నుంచి. అందరం మంచిగా చాలా బాగా ఆడుకుంటాము. సిద్ధార్థ కాలనీ వాళ్ళు పక్కనే మా ఇల్లు 5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఆడుతున్నాం. బాగుంటాం. మహిళలందరం కలిసి బాగా ఆడుకుంటాం. చాలా హ్యాపీ. మేము గత ఎన్ని సంవత్సరాలుగా సంతోషంగా అందరం కలిసి ఆడుతూ పాడుతూ మేము చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. మేము ఇక్కడ కృష్ణారెడ్డి గారి ఈ సీను వీళ్ళందరి ఆధ్వర్యంలో మాకందరికీ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ఆడిపిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ వినాయక చవితి, నెక్స్ట్ మన బతుకమ్మ అక్క చెల్లెలు అందరూ సెలబ్రేషన్ ప్రతి ఇయర్ ఇట్లనే చేసుకోవాలని కోరుకుంటున్నా. మన తెలంగాణలో అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరున్నా మనకి ఎంకరేజ్ చేయడము, మనని హ్యాపీగా బతుకమ్మ అనడం చాలా సంతోషంగా ఉంది. మనం ప్రతి ఇయర్ ఇట్లాగే చేసుకుంటే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను.